హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం చేసేది ఒక చిన్న మ్యాజిక్ రెసిపీ. కరకరలాడే పాప్లెట్ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది కేవలం కుకింగ్ మాత్రమే కాదు, పాప్లెట్ ఫిష్ గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, హెల్త్ బెనిఫిట్స్ కూడా షేర్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివర్లో ఒక చెఫ్ సీక్రెట్ టిప్ కూడా చెప్తాను. ముందుగా మీలో ఎంతమందికి పాప్లెట్ ఫిష్ అంటే తెలుసు? అలాగే మీరు ఎప్పుడైనా పాప్లెట్ ఫిష్ ఫ్రై ఆర్ కర్రీ తిన్నారా? ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. పాప్లెట్ అంటే ప్రోమ్డ్ ఫిష్. ఇది తెల్లటి మాంసం కలిగి ఉంటుంది. బోన్స్ తక్కువగా ఉంటాయి. అందుకే కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరూ తినవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకి పాప్లెట్ ఫిష్ తినడం అలవాటు చేయండి. ఫిష్ తినడం ద్వారా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటాయి. విటమిన్ డి, ప్రోటీన్ రిచ్ అనేవి ఉంటాయి. రిచ్ అంటే బ్రెయిన్ షార్ప్నెస్కి యూజ్ అవుతుంది. అలాగే మన హార్ట్ హెల్త్కి సంబంధించిన ప్రోటీన్స్ కూడా ఉంటాయి. పాప్లెట్ ఫిష్ తినడం ద్వారా స్కిన్ అనేది కూడా గ్లో అవుతుంది. ముందుగా దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇంగ్రీడియంట్స్ అనేవి సింపుల్ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. హోటల్ స్టైల్లో వస్తుంది. ఇక్కడ నేనైతే 4 పాప్లెట్ ఫిషెస్ తీసుకొని తల, తోక, స్టమక్ పార్ట్ అలాగే ఫిష్ పైన ఉన్న స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాము. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ ఒకటి రసం తీసి పిండుకోవాలి. అలాగే వీటన్నిటితో పాటు 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే నేను యాడ్ చేశాను క్రిస్పీనెస్ కోసం. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే ఫిషెస్ని సైడ్కి పెట్టేయాలి. అలా చేయడం ద్వారా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేటివి ఫిషెస్కి చాలా చక్కగా పడుతాయి అండ్ టేస్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుంది. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దానిలో ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మనం సైడ్కి పెట్టిన ఫిషెస్ని అయితే దీనిలో వేసుకోండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫిషెస్ని వేసేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం ద్వారా ఫిషెస్ అనేటివి బయట బంగారు రంగు వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటాయి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఒక 5 to 6 మినిట్స్ అయితే 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఎవ్వరు చెప్పని సీక్రెట్ టిప్, చివర్లో ఒక పించ్ ఆఫ్ గరం మసాలా ఆ చాట్ మసాలా చల్లితే స్పైసీ లెవెల్స్ అనేటివి బాగుంటాయి. ఇది నార్త్ అండ్ సౌత్ ఫ్లేవర్స్కి మిక్స్లో ఉంటాయి. ట్రై చేసి కామెంట్ చేయండి. మీరు ముందుగా నైట్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఎక్కువ ఫ్లిప్ చేస్తే బ్రేక్ అవుతుంది. ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఫ్లిప్ చేయాలి. ఇక్కడ చూడండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.